తన భర్తను మానసిక వికలాంగురాలైన ఓ యువతి ఇష్టపడడంతో ఓ భార్య దగ్గరుండి మరీ భర్తకు రెండో వివాహం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. సురేష్ సరితలకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరిద్దరికి ఓ కూతురు కుమారుడు ఉన్నారు. పట్టణానికి చెందిన లాకా పద్మ వీరస్వామి దంపతుల చిన్న కూతురు సంధ్య మానసిక వికలాంగురాలు. భర్త సురేష్ కు సంధ్య మరదలు వరుస అవుతుంది. అయితే మానసిక వికలాంగురాలైన సంధ్య తన భర్తను ఇష్టపడడం, భర్త సురేష్ కూడా సంధ్యను ఇష్టపడడంతో చెల్లెలిగా తనతోనే జీవితకాలం ఉంటుందనే పెద్ద మనసు చేసుకుంది సరిత. దీంతో భర్తకు రెండో వివాహం చేసి మానసిక వికలాంగురాలైన సంధ్యను తన కుటుంబంలో సభ్యురాలని చేసుకుంది. తన భర్తకు రెండో వివాహం చేస్తున్నట్లు బంధుమిత్రులను ఆహ్వానించి బాచా పచింత్రీలు వేద మంత్రాల నడుమ పెళ్లి చేయడంతో సరిత తీసుకున్న నిర్ణయం చర్చానీయాంశంగా మారింది. మార్కండేయ టెంపుల్ ఈ వివాహానికి వేదికగా మారింది. సరిత మా ఆయనని ఇష్టపడింది. అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ, అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. చూసుకుంటానికే కదా సార్ చేసుకుంది, దేనికోసం చేసుకునేది? ఇప్పుడు చూసుకోవడం కోసమే చేసుకుంటున్నాం. ఇప్పుడు నా పెళ్ళి కార్యక్రమంలో పెళ్లి కూతురు తండ్రికి ఇద్దరు అమ్మాయిలు. ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు, ఒక అమ్మాయి మంచిగానే ఉంటుంది. ఆమె పెళ్ళి అయిపోయింది. సరే, అదే పెళ్ళి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం. తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి ఆమెకు ఎటువంటి అదే పెద్దల సపోర్ట్ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేది. తల్లిదండ్రులకు ఓకేనా? తల్లిదండ్రులకు అటు అందరు ఇప్పుడు చేసుకుంటే అబ్బాయికి ఇంతకుముందు పెళ్ళి అయింది. ప్లస్ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమే. అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. నా పేరు సరిత. మా ఆయనని ఇష్టపడింది. అంటే ఆమె మా ఆయన వల్ల